దేవుని పిల్లలముగా మన సహవాసం ఎవరితో ఉంది? దేవుని పిల్లలంగా మన సహవాసం వాక్యంతో ఉంటే అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైంది. వాక్యంతో కనుక మనం సహవాసం చేస్తే ఆ వాక్యము మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. అందుకే భక్తుడైనటువంటి మోషే గారు రాసినటువంటి గ్రంథము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. దేవుని మాటలు మన హృదయాల్లో ఉండాలి. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఉండాలి. దేవుని వాక్యం మనం వింటాము, విన్న ఆ మాటలు మన హృదయంలో ఉండాలి అని మోషే గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవన నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుని మాటలు మనం పలకాలి. దేవుని గురించి మనం మాట్లాడాలి. మనం మన పిల్లలకి దేవుని గురించి చెప్పాలి. ఆ వాక్యము మన పిల్లలకు మనము నేర్పించబద్దులమై ఉన్నాం. నేర్పించాలి. దేవుని వాక్యము మన పిల్లలు వినాలి. వారు అనుసరించేలాగా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్తో వాక్యముతో మన సహవాసం ఉండాలి. బైబిల్తో అనుదినము మనము బైబిల్ని చదివి మన జీవితాన్ని కట్టుకోవాలి. ఇక్కడ చూస్తే నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవన నడిచినప్పుడు, పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి నీ పిల్లలతో మాట్లాడాలి. ఆ దేవుని గొప్పతనం వారికి తెలియజేయాలి. దేవుని యొక్క ఉన్నతమైన స్థానం మన పిల్లలకు మనం తెలియజేస్తూ ఉంటే రాబోయే దినాల్లో వారు ఉన్నతమైన స్థానంలో మనము మన పిల్లలు ఉంటామని మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మన జీవితాలు కనుక వాక్యంతో ఉంటే మన జీవితాలు కట్టబడతాయి. అంత మాత్రమే కాదు, మన పిల్లలకు ఆ వాక్యాన్ని బోధించి వారిని కూడా ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షణలో మన పిల్లల్ని పెంచే వారంగా ఉండాలి. కాబట్టి ప్రియులరా, దేవునితో, దేవుని వాక్యముతో మన సహవాసాన్ని అనుదినము, ప్రతిదినము, ప్రతి క్షణము మనము వాక్యంతో సహవాసం చేస్తే నిజముగా మన జీవితాలు ధన్యకరమైనవి.